గురుగారు, మనం ఇప్పటివరకు మాట్లాడిన వాటిలోనే ఒక చిన్న డౌటొచ్చింది. బలవంతంగా సాధించే వాళ్ళుంటారు చూసారా? వాళ్ళు ప్రేమ లేదు అని ఒప్పుకోరు, ప్రేమ ఉంది అని ఒప్పుకోరు. బట్ వాళ్ళకి యాక్చువల్ లవ్ లాంగ్వేజ్ ఎలా చూపియాలో అర్థం కాదు. ఎందుకంటే చాలా గొడవలు జరిగి, చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళని వదలలేక మీరన్నట్టు కోర్ట్ నోటీస్ పంపిస్తా అనడం. లైక్ వుమెన్ అనే కాదు, మెన్ కూడా ఉన్నారలా. వదలలేరు. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రేమ ఉంది అని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, లేదు అని యాక్సెప్ట్ చేయలేరు. కాకపోతే వీళ్ళని ఎలాగైనా సాధించాలి. దాని ఆలోచన వెనక ఉన్నది నాకేం అర్థమైందంటే, వాళ్ళకి యాక్చువల్ లవ్ లాంగ్వేజ్ ఇంకా చూపియడం రాదు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకున్నారు? వీళ్ళు కరెక్టే. అంటే వాళ్ళు కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు. ఎదుటి వాళ్ళకి కూడా కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి తృప్తి కూడా ఉండదు. నేను చెప్పినట్టు ఉదాహరణకు అబ్బాయిలే అనుకుందాం. ఓకే. వాళ్ళు ఆ వ్యక్తిని ఇష్టపడతారు. కాకపోతే ఆ వ్యక్తికి సంబంధించినవి కొన్ని నచ్చవు. ఇక్కడ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు, అక్కడ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు, 2-3 చోట్ల రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఎవరి దగ్గర లవ్ లేదంటే అందరికీ లవ్ చూపిస్తారు. ఓకే. సో ఇది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉన్నారు యూనిక్గా. వీళ్ళకి ఏం చెయ్యాలి అంటే వీళ్ళకి నేను చెప్పే సొల్యూషన్ చాలా సింపుల్ సొల్యూషన్. ఎంగేజ్ విత్ యువర్ వర్క్స్. మీ పనులతో మీరు ఎక్కువగా బిజీ ఉండండి. ప్లస్ లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ప్రేమను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది సినిమాలు చూస్తేనో దేనివల్లనో రాదు. ఆ వ్యక్తిని పరిశీలించాలి, ఆ వ్యక్తితో ఎక్కువగా మమైకం అవ్వాలి, ఆ వ్యక్తితో మౌనంగా కొన్ని రోజులు గడపాలి. మౌనంగా మనం మౌనంగా ఒక వ్యక్తితో కొన్ని రోజులు గడిపినప్పుడు ఆ వ్యక్తి యొక్క నిజమైన తత్వం ఏంటి, ఆ వ్యక్తి యొక్క ఇష్టాలేందో అప్పుడు మనకు తెలుస్తాయి. ఆ ఇష్టాలను బట్టి మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఇద్దరికి వర్తిస్తుంది, ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి వర్తిస్తుంది. ఈగోకి పోయి ఈ మాటలు ఖచ్చితంగా విని అర్థం చేసుకుంటే కనుక చేస్తారు. ఈగో నేను చెప్తున్నా, రిలేషన్షిప్ మధ్యలో అంటే ఫ్రెండ్స్ కానీ, భార్యాభర్తలు కానీ, లవర్స్ కానీ, లివింగ్ రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు కానీ, సో అపోజిట్ జెండర్ పర్సనాలిటీస్ ఇద్దరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ మైనస్లోనే ఉండాలి. ఒకళ్ళు ప్లస్ అంటే ఒకళ్ళు బాగా అరిచినప్పుడు, ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఇంకోళ్ళు ఏం చేయాలి, నవ్వుతూ చేతులు కట్టుకొని సైలెంట్గా వినాలి. అవసరమైతే పెన్ను పేపర్ పట్టుకొని పాయింట్స్ రాసుకోవాలి. చెప్పు నేను రాసుకుంటున్నా. ఎందుకోసం అంటే మనకి కోపం వచ్చినప్పుడు మాత్రమే, ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక మేల్ పార్ట్నర్ ఉన్నారు, ఫీమేల్ పార్ట్నర్. ఓ ఫీమేల్ పార్ట్నర్ తిడుతుంది మేల్ పార్ట్నర్ని, నువ్వు అలా చేయలేదా, ఇలా చేయలేదా, నేను ఇంత బాధపడ్డాను, అది ఇది అని చెప్తాను. చెప్పినప్పుడు నువ్వు ఇమ్మీడియట్లీ పాయింట్స్ నోట్ చేసుకో. ఎందుకోసం అంటే ఆ కోపం వచ్చినప్పుడే నువ్వు ఏమేమి తప్పులు చేసావు, నువ్వు ఏమేమి వాళ్ళని ఇబ్బంది పెట్టావు అనేది బయటపడతాయి. కోపం వచ్చినప్పుడు అవి నోట్ చేసుకో. వాటిని సర్ది పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. అవి తప్పులైతే ఎస్ అని ఒప్పుకో. వాటిని మళ్ళీ ఇది చేయడానికి ట్రై చేయకూడదు. తప్పులు, నువ్వు తప్పు అన్నావు కదా, ఎస్ ఇది తప్పే, నేను ఈ తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను, పాయింట్ నోటెడ్. సో ఇంకా నాట్ రిపీటెడ్ అనేటట్టు చూసుకోవాలి. లేదు నేను రిపీటెడ్ చేస్తాను అని నీకుంటే దాంట్లో ఆ తప్పులో నీకుండే కంఫర్ట్ ఏందో వాళ్ళకి చెప్పండి. ఏదైనా తప్పు చేస్తున్నా అది వాళ్ళకి తప్పు అనుకోవచ్చు, కానీ నీకు అది కంఫర్ట్ అవ్వచ్చు. ఇప్పుడు దానికి ఆల్కహాలే వేసుకోవాలి. ఆల్కహాల్ తాగడం వీడి కంఫర్ట్, ఆమెకి తప్పు. వీడికి ఎందుకు కంఫర్ట్ అంటే వీడి ఆఫీస్లో ఉండే స్ట్రెస్ మొత్తం కూడా పోగొట్టుకోవాలి అని అంటే వీడికి ఇది కంఫర్ట్. ఇది ఈ కంఫర్ట్ నేను వదులుకోలేను, ఈ తప్పైనా నేను వదులుకోలేను. సో వాట్ ఈస్ ద లిమిట్? సో ఇలా అట్లాగే అబ్బాయి చెప్తున్నాడు, అమ్మాయి కూడా వినాలి. తన తప్పులేందో తాను కూడా ఒప్పుకోవాలి. అది ఒప్పుకోవడమా లేదా తన కంఫర్ట్, అది ఆ తప్పు తన కంఫర్ట్ ఏంటిది, కంఫర్టా? ఓకే, కొంతమంది కొన్ని తప్పులు చేస్తారు కానీ అది వాళ్ళకి అది కంఫర్ట్. అది ఓకే, ఆ కంఫర్ట్ దాన్ని నువ్వు భరించగలుగుతావా? ఇది నా కంఫర్ట్, నువ్వు ఈ తప్పు అంటున్నావు కానీ ఇది నా కంఫర్ట్, నేను దీన్ని వదులుకోలేను, దీన్ని నువ్వు నన్ను భరిస్తాను అంటే నాతో ఉండు, భరించకపోతే పో.
కానీ ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ బతికితే అది జీవితం కాదు. ఓకే, సో ద పాయింట్ ఇస్ క్లియర్. మన కంఫర్ట్ జోన్ కూడా వాళ్ళకి తెలియాలి. తెలియాలి. ఎందుకోసం అంటే నీ జీవితాన్ని నేనెవరు శాసించడానికి? నీ జీవితం నీదే కదా. నువ్వు ఎందుకు పుట్టావు, నీకు ఏది ఇష్టం, నీకు ఇష్టమైన ఏంటి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అన్నది నీ జీవితం కంప్లీట్గా, అది నీ పర్సనల్ లైఫ్. ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ, ఐఎమ్ హియర్ టు మేక్ యూ హ్యాపీ, బట్ ఐఎమ్ నాట్ హియర్ టు మేక్ యూ సాడ్, ఐఎమ్ నాట్ హియర్ టు గ్రాప్. నేను కట్టేయడానికి ఇక్కడ నేను లేను కదా. దానికోసం నేను నీకు డబ్బులు ఇచ్చి మరి నేను పెళ్లి చేసుకోవాలా? రాంగ్ కదా అది. కరెక్ట్. సో వైవాహిక బంధం కానీ రిలేషన్షిప్ కానీ ఎవరి స్వేచ్ఛని వారికి అందిస్తూ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళని హ్యాపీగా చూసుకోవడమే వైవాహిక జీవితం. అతి స్వేచ్ఛ పనికిరాదు, అతి స్వేచ్ఛ కూడా ఎప్పుడు పనికిరాదు, అతి విచ్చలవిడితనం పనికిరాదు. సో స్వేచ్ఛ ఉండాలి, అందులోనూ జాగ్రత్త ఉండాలి, అన్నీ ఉండాలి, స్వీట్గా ఉండాలి, కలగొలిపి ఉండాలి జీవితం, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. కరెక్ట్. ఇది జీవితం. అది జీవితం కాకుండా అన్నీ అతి చేసుకుంటూ పోతే ఇంకోటి ఇంపార్టెన్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది, కంపారిటివ్ ఇంపార్టెన్స్. చాలామంది కంపారిటివ్కి వెళ్ళిపోయి సంసారాలు పాడు చేసుకుంటారు, ఇంపార్టెన్స్ జోలికి వెళ్ళి సంసారాలు పాడు చేసుకుంటారు. ప్రియారిటీస్. నీకు నేను ఫస్టా తను ఫస్టా అంటే నాకు ఇవేవి ఫస్ట్ కాదు, గన్ను ఉందా అది ఫస్ట్ అంటారు, ఇంకేముండదు అక్కడ. సో ఏది ప్రియారిటీస్ ఉండవు లైఫ్లో, ప్రియారిటీస్ ఎప్పుడు ఉండవు, ప్రియారిటీస్ ఆల్వేస్ చేంజ్. ఇప్పుడు చలికాలం వచ్చింది, ప్రియారిటీ ఏంటి? దుప్పటి. ఏసీ ప్రియారిటీ. అప్పుడు ఎండాకాలం వచ్చింది, ప్రియారిటీ ఏంటి? ఏసీ. అప్పుడు చలికాలం ఏసీ వచ్చేసి అలిగి ఎండాకాలం అంతా నేను నీకు ఉపయోగపడ్డా, చలికాలం వచ్చి నన్ను దూరం పెడతావా అని అంటే ఎట్లుంటుంది? సో ద టైమ్స్ వచ్చిన కొద్దికి, సిచ్యువేషన్ చేంజ్ అయిన కొద్దికి ప్రియారిటీస్ మారుతాయి, దాంట్లో తప్పేం లేదు. ఇంకోటి, ఈ మధ్యకాలంలో నా దగ్గరకు వచ్చిన కేసులు కూడా చాలా విచిత్రంగా కేసులు ఉంటాయి అన్నమాట. మీరు నా ఆటోగ్రాఫ్ సినిమా చూసారా? సినిమా నచ్చిందా? ఆ సినిమాలో మీరే రవితేజ క్యారెక్టర్ అనుకుందాం, యు ఆర్ ద రవితేజ. నీకు మ్యారేజ్ సెటిల్ అయిపోయింది, వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వెళ్ళావు. యు లవ్డ్ లతిక లాట్. లతిక నీ ఫస్ట్ లవ్. లతికని ఎంత ప్రేమించావో నీకు తెలుసు, అంత ఏడ్చావు, అంత కాల్చుకున్నావు, అన్నీ చేసుకున్నావు. నువ్వు వెళ్ళేసరికి లతిక ఒంటరిగా ఉంది, లతిక దగ్గర ఎవరూ లేరు. ఇంత హ్యాపీగా ఉంటుంది అని అనుకున్న అమ్మాయి అన్నీ కోల్పోయి ఉంది. నీకు మ్యారేజ్ సెటిల్ అయింది, కానీ ఇంకా నువ్వు అమ్మాయి కమిట్మెంట్ పూర్తిగా ఇవ్వలే, పెళ్లి చేసుకోలే. ఇప్పుడు నువ్వు లతికకు లైఫ్ ఇస్తావా? ఇవ్వవు. నువ్వు లతికకు లైఫ్ ఇవ్వాలి కదా. మరి నువ్వుంటే ఏం చేస్తావు ఆ సిచ్యువేషన్లో? నీకు ఇంకా మ్యారేజ్ జరగలేదు, అది గుర్తుపెట్టుకో. మ్యారేజ్ జరగలేదు, మ్యారేజ్ అయిపోయి ఉంటే సరే ఓకే. ఇప్పుడు మ్యారేజ్ కూడా జరగలేదు, బట్ లతిక ఆస్కింగ్, ఓకే, అండ్ ఇఫ్ ఐ స్టిల్ హావ్ ఫీలింగ్స్ ఆన్ హర్ టు స్టిల్ లవ్ మీ. నువ్వు నన్ను నిజంగా ఎప్పుడు ప్రేమిస్తున్నావు? నాకు పిల్లలు లేరు, ఎవరు లేరు, నా దురదృష్టం, నేను పెళ్లి చేసుకున్న వారికి నా మొగుడు చచ్చిపోయాడు. సో అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు లతికని పెళ్లి చేసుకుంటావా, లేకపోతే నీ మ్యారేజ్ చేసుకున్న ఆవిడకి వెళ్ళి సారీ చెప్పి నువ్వు కావాలంటే నీకు మ్యారేజ్ జరగలేదు కాబట్టి చేసుకో, నేను ప్రేమించిన అమ్మాయి జీవితాంతం ఒంటరిగా ఉంటుందని తను పెళ్లి చేసుకుంటావా? అదే సిచ్యువేషన్లో ఉంటే చెప్పు. నీది ట్రూ లవ్ అయితే, నువ్వు నిజంగా అంత బాధపడి ఉంటే, తను మిస్ అయినా అని బాధపడి ఉంటే చేసుకునేదాన్నేమో సార్, లతికనే చేసుకునేదాన్ని. సో యు ఆర్ రవితేజ, యు మ్యారీ లతిక. ఎస్, అది కరెక్ట్. కానీ ఇప్పుడు సమాజం దృష్టిలో చెప్పు, సమాజం అంతా ఏమనుకుంటుందో, ఇప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు ఏమనుకుంటారో, పెళ్లి కార్డుకి ఇచ్చిన పెళ్ళి వచ్చే వాళ్ళందరూ ఏమనుకుంటారో, ఇవన్నీ ఆలోచిస్తున్నావు. ఇవన్నీ ఒకవైపు, జీవితం ఒకవైపు. మనుషులు చేసే పొరపాటు ఏం తెలుసా? వీళ్ళందరి గురించి ఆలోచిస్తారు. పెళ్ళి పిలిచేసాం కదా, వాళ్ళు అక్కడ ఎవరో అమెరికా నుంచి వస్తున్నారు, ఇక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడి నుంచి వస్తున్నారు, భోజనాలు చేయడానికి కదా వచ్చే తొక్కలో. అక్కడ అమ్మాయికి పెళ్ళి కాలేదు. సో ఆ అమ్మాయికి మ్యారీ అనదర్ వన్. సో లతికని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. ఆ సినిమాలో ఏం జరిగింది? ఏమొద్దు నువ్వు రా పెళ్ళికి అని చెప్పేసి వచ్చింది, కూర్చుంది, అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. నాకు ఆ సినిమా నచ్చలే.
నేను మధ్యలోనే లేచి వచ్చేసాను. వై? బికాస్ హీఈస్ ట్రూ లవ్. ఆ పాట వచ్చినప్పుడే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అప్పుడు నాకు 22 ఇయర్స్, నాకు అప్పుడు ఏజ్. నేను తిరుపతిలో చదువుకున్నప్పుడు చూశాను. వాడు సిగరెట్ తోటి కాల్చుకోవడము, నవ్వంటే ప్రాణం అని ఆ పాట ఎంత బాగా రాశారో కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఫీల్ అయ్యా. మరి అలాంటి అమ్మాయిని వదిలేసుకున్నాడే, అది రాంగ్ కదా. సో అట్లా ఈ మధ్య కాలంలో కొంతమంది జీవితంలో కొన్ని జరుగుతుంది. దే హ్యావ్ దట్ గిల్ట్ సార్. మళ్ళీ ఆ గిల్ట్ ఉంటుంది, బట్ సొసైటీ కోసమని ఆలోచించి హ్యాపీ లైఫ్ని పక్కన పడేసి సొసైటీ కోసం సొసైటీ లైఫ్ స్టార్ట్ చేస్తారు. దట్స్ హ్యాపెనింగ్. దట్స్ ట్రూ. ఎప్పుడు అలాంటి తప్పు చేయకండి. కానీ ఇంకోటి కూడా చెప్తాను, అమ్మాయిలకు కూడా చెప్తున్న విషయం, అది అబ్బాయిలకు కూడా చెప్తున్నాను. బ్రాడ్ మైండెడ్గా మాడండి, కొంచెం బ్రాడ్ మైండెడ్ ఉండండి, స్పేస్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు ఒకప్పటి కాలం కాదు, ఇప్పుడు కాలం మారింది. ప్రతి ఒక్కరికి క్రషెస్ ఉన్నాయండి. 10th క్లాస్లో ఒక క్రష్ ఉంటుంది, 12th క్లాస్లో క్రష్, ఇంటర్మీడియట్లో క్రష్. అందరికీ మూడు సంవత్సరాలు 3 క్రష్లు ఉంటాయి. మేబీ నాట్ ఫిజికల్ రిలేషన్షిప్, క్రష్ అయితే ఉంటుంది. సరదా కలుస్తారు, తిరుగుతారు, మాట్లాడుకుంటారు. కొంతమంది లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది లవ్ ఎక్స్ప్రెస్ చేసిన ఒరే ఎదవా అది లవ్ గివ్ కాదురా అని చెప్పి కొంతమంది అమ్మాయిలు స్మూత్గా రిజెక్ట్ చేస్తారు. ఐఎమ్ స్టిల్ ఫ్రెండ్ ఫర్ యూ, నిన్ను ముట్టినా నేను కౌగలించుకున్నా నాకు ఆ ఫీలింగ్ ఏది లేదురా అని చెప్పి అబ్బాయిలకు సంజాయిషి చెప్తారు. ఇదంతా బాగానే ఉంటుంది, కరెక్ట్. కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు కొంతమంది ఇద్దరు ఇష్టపడ్డారు, బ్రేకప్ అయిపోయింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి జీవితం మొత్తం పాడైపోయి ఆ వ్యక్తి డివోర్స్ తీసుకొని మళ్ళీ ఈ వ్యక్తికి ఫోన్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు? అదే సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. యు ఆర్ ద బాయ్, నీ గర్ల్ ఫ్రెండ్, మీరు బాగా ప్రేమించుకున్నారు, ఒక గొడవ జరిగింది, మీ అమ్మ నాన్న ఒప్పుకోలేదు, మీరు పెళ్లి చేసుకోలేదు, మీరు ఇంకో పెళ్లి చేసుకున్నారు, 2 పిల్లలు పుట్టారు, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ అమ్మాయి వచ్చింది సడన్గా, నాకెవరు లేరు, మా అమ్మ నాన్న కూడా లేరు, నేను ఒక్కదాన్ని ఇప్పుడు అని నీకు ఫోన్ చేసింది. నీ హెల్ప్ అడగలే, ఓన్లీ ఫోన్ మాత్రం చేసింది. ఏం చేస్తారు? నేనే ఆ అబ్బాయిని అయి ఉంటే ఆమెకి ఎలాగోలా హెల్ప్ చేసేదాన్ని. బట్ నేను ఆమెను నా లైఫ్లోకి యాక్సెప్ట్ చేయలేను. బికాస్ ఐ ఆల్రెడీ స్టార్టెడ్ మై ఫ్యామిలీ లైఫ్. హెల్ప్ చేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీ ఆయన వచ్చాడు, సరే మీ ఆవిడ వచ్చింది, ఏమవుతుంది దానికి? మీ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇప్పుడు గిల్పులు కథలు ఎందుకు? రిలేషన్షిప్ స్టార్ట్ చేశారా అని చెప్పి గొడవ పెట్టుకుంది. ఎట్లుంటుంది జీవితం? అయిపోయింది, ఇంకా కోర్టు చుట్టూ తిరగడాలు. పోనీ ఇక్కడన్నా ఉందా అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ అంత దూరం వెళ్ళడం ఎందుకు? ఈ అమ్మాయికి జరిగింది చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. వినరు. వదిలే, దాని జీవితం దానికి వదిలే కదా, దానికి నువ్వు కాకపోతే ఇంకోడో దొరుకుతాడు, నువ్వెందుకు హెల్ప్ చేయాలి? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మందికి జరుగుతున్నాయి. జీవితంలో అర్థం చేసుకోవడము, అది కాకుండా సహాయం చేయడం. సహాయం చేస్తున్నప్పుడు దాన్ని వేరే ఆలోచనలతో చూడకండి. లెట్ దెమ్ హెల్ప్. సహాయాన్ని సహాయంలాగానే చూడండి. జీవితాలు ఎక్కడ పాడైపోవు. అందరినీ స్నేహితుల్లాగానే చూడండి. నేను అందుకోసమే మీకు ఇందాక కొటేషన్ చెప్పాను, లవ్ ఎవర్. అందరినీ ప్రేమించండి, అందరినీ ఇష్టపడ్డి, నీ సేఫ్ జోన్లో, నీ ఫినాన్షియల్ జోన్లో, నీ సేఫ్ జోన్లో నువ్వు ఉండు. ఒక ప్రామిస్ చేయించుకో, ప్రామిస్కి కట్టుబడి ఉండండి జీవితంలో. ఇప్పుడు ఉదాహరణకి హెల్ప్ చేస్తున్నావా అంటే, సరే హెల్ప్ చేయి, అవసరమైతే నేనే హెల్ప్ చేస్తా, నువ్వేం కంగారు పడకు, నా నంబర్ ఇవ్వు, నేను తనతో మాట్లాడతా, నేను తనకి ఏదైనా సెట్ చేస్తా, ఇంకా నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటా అని మీరు ఓన్ చేసుకోండి. వాళ్ళ సహాయాన్ని, వాళ్ళ సమస్యల్ని మీరు ఓన్ చేసుకోండి. ఈవెన్ ఇఫ్ ద బాయ్, ఈవెన్ ఇఫ్ ద గర్ల్, యూ కెన్ ఓన్ దెమ్. ఓన్ చేసుకొని వాళ్ళకు సహాయం చేయండి. సహాయం చేయడంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ తప్పు ఉండదు. ఇలాంటివన్నీ అర్థం చేసుకుంటే అసలు మనం ఎవ్వరం ఫ్యామిలీ కోర్ట్స్కి పోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఫ్యామిలీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. గౌరవనీయులైనటువంటి న్యాయమూర్తులు ఎప్పుడు కూడా మీరందరూ కలిసి ఉండాలి, కుటుంబ వ్యవస్థ బాగుండాలని కోరుకుంటారు. మీరందరూ విడిపోయి మీరు కాపురాలు పాడు చేసుకోవాలని ఏ న్యాయమూర్తి కూడా కోరుకోరు. కరెక్ట్. ఎక్కడ కూడా కోరుకోరు. అండ్
బలవంతంగా కోర్టు నోటీసులతోటి మీరు సంపాదించుకుంటే ఏం రాదు. మొన్న నాకు తెలిసిన ఒక వ్యక్తి కేసు ఇట్లనే జరిగింది. ఒక చెప్పండి సార్. ఆవిడకి 2 పిల్లలు. ఆవిడ కోర్టు చుట్టూ తిరిగింది. వాడు మెయింటెనెన్స్ కోసం కోర్టు చుట్టూ తిరిగింది. మొత్తం 5 సంవత్సరాలు తిరగగా ఆఖరికి జడ్జి గారు వాడు సంపాదన ఎంత అని అడిగారు. వాడు నేను ఐటీఆర్ కడతలేదు సార్ అని చేతిశాడు. నేను ఐటీఆర్ కడతలేను సార్, ఏదో నేను సినిమా పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటాను సార్. వాడికి సంపాదన ఉంది కానీ ఐటీఆర్ చూపట్లేదు. కాబట్టి ప్రతీ నెల అమ్మాయికి 3,000 రూపాయలు, అబ్బాయికి 3,000 రూపాయలు ప్రతీ నెల ఇవ్వాలి అని చెప్పి కోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. 6,000 రూపాయలకి ఏం వస్తుంది? ఇద్దరు పిల్లలకి డైపర్లు రావు వాడికి 6,000 రూపాయలు. కోర్టు నోటీస్. కోర్టు కూడా ఒక పరిధి ఉంటుంది కదా, వాడి సంపాదన ఎంత ఉందో అంతే ఇవ్వాలి. అందుకని చెప్పి ఇవ్వలేరు కదా వాళ్ళు కూడా. వాడేమంటాడు, ఆహా ఇది నాకు నచ్చలేదు, నేను ఇంకోసారి నాకు ఈ జడ్జిమెంట్ నచ్చలేదని మళ్ళీ వాయిదా పెట్టుకున్నాడు. ఆ వాయిదా కాస్త ఎక్కడికి పోయింది? మళ్ళీ ఒక 4 ఏళ్ళు పోయింది వాయిదా. పనులు ఎక్కడ జరుగుతాయి? నేను అందుకే మీ అందరికీ చేతులు మెక్కి నమస్కరించి మరీ చెప్తున్నాను, ఆధునిక యువజంటలు అర్థం చేసుకుంటూ కుటుంబ సమస్యల్ని కుటుంబ సభ్యులతోటే కూర్చొని సమస్యలు పరిష్కరించుకోండి. కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగితే మీకు అవమానాలే మిగులుతాయి తప్ప పరిష్కారాలు గొప్పగా దొరకకపోవచ్చు. మేబీ దొరకవచ్చు కానీ అంత గొప్పగా దొరకవు. కానీ దొరికిన అతికిన బొంతలాగానే ఉంటుంది. అవును, ఒక్కసారి కోర్ట్ పోలీస్ స్టేషన్ అని అడుగు పెట్టామా పిల్లల లైఫ్ కూడా అక్కడ ఆగిపోతుంది సార్. ఇలాగని చెప్పి కోర్టులు పోలీసులు తప్పు అని నేను చెప్పలేము, కానీ హైయెస్ట్ స్టేజ్లో అంటే డిస్టర్బెన్సెస్ ఓవర్ క్రైమ్ ఎక్కువ ఉంది. మరీ రక్తాలు వచ్చినట్టు కొట్టడాలు చేయడాలు అవి ఉంటే మాత్రం డెఫినెట్లీ పోలీస్ స్టేషన్ ఉంటాయి. కానీ చిన్న చిన్న వాటికి బ్లాక్మెయిల్ చేయడానికో డబ్బుల కోసమనో న్యాయస్థానాన్ని వాడుకోకండి. ₹1,00,00,000 అడుగుతున్నారు, మనీ కోసం ₹1,00,00,000 అడుగుతున్నారు, ఆస్తులు అడుగుతున్నారు. ఓకే, టూ మచ్. అది సార్ సమ్హౌ ఈ ఫ్యామిలీ కోర్ట్ అన్న టాపిక్ ట్రిగర్ అయింది, బట్ చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇందులో నుంచి. అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఇప్పుడు మ్యారేజ్ ప్లాన్ పెట్టుకున్న వాళ్ళు కానీ, లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు కానీ, లవర్స్కి కానీ, వైఫ్ అండ్ హస్బెండ్స్కి కానీ మీరు చెప్పిన పాయింట్స్ డెఫినెట్గా యూస్ఫుల్ అవుతాయి ఫర్ షూర్. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. నేను ఫైనల్గా ఒకటే ఒక మాట చెప్తా, ప్రేమను ప్రేమతోటే గెలవండి. ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది.